హరే కృష్ణ. భ్రాంతి నుంచి భగవంతుని దిశగా శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానంలో భాగంగా రెండవది మాయాపాశాలు మోహావేశాలు. ఆ యువకుడు సంపన్నుల గారాల బిడ్డ. జీవితమంటే అతనికి వినోదం, విలాసం. యవ్వనాన్ని వెక్కిరించే వ్యసనాలన్నింటికీ అతను బానిస. తల్లిదండ్రుల్లా చూసుకునే అన్నావదినల మాటలకు కూడా లెక్కచేయక ఆ వయసులోనే ఒక దేవదాసి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిపోయి రేయి పగలు అక్కడే సేద తీరసాగాడు. అప్పటికే అతని ధనాన్ని, గౌరవాన్ని హరించివేసిన ఆ మోహనాంగి చూపు అతని వదినగారి బంగారు ముక్కుపడకపై పడింది. ముచ్చటైన ఆ ముక్కెర తనకు బహుమతిగా ఇస్తేనే తన ఇంటి గడప తొక్కాలని నిబంధన పెట్టింది. ఆమె అందచందాల మాయలో పడిన అతను ఆ అతివ ఆశను అమ్మలాంటి వదిన ముందు పెట్టాడు. మరిది మనస్సును మార్చడానికి అదే మంచి అవకాశం అనుకుంది ఆ సాధ్వీమణి. అలాగే బాబు, ఇస్తాను. సాయంత్రం చీకటి పడే వేళ వచ్చి నా ముక్కెర తీసుకువెళ్ళు అంది. అనుకున్న సమయం ఆసన్నమైంది. కొడుకుతో సమానమైన మరిదిలో మార్పు కోసం తను చేస్తున్న సాహసానికి మానసిక, నైతిక స్థైర్యాన్నిమ్మని భగవంతుని ప్రార్థించింది. తాను అనుకున్న రీతిలో ముక్కుపొడకతో సిద్ధంగా ఉంది. అనుకున్న వేళకు అతను ఆనందంతో వదిన గదిలోకి వెళ్ళాడు. అనూహ్యంగా ఆ మహాసాధ్వి వివస్త్రగా మరిది కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, ఇదిగో బాబు, మాంస వికారాలతో కూడిన ఈ దేహంపై వాంఛతోనే కదా ఈ ముక్కెర కావాలంటున్నది, తీసుకో అంటూ నిస్సహాయంగా నిలబడింది. ఒక్కసారిగా ఆ యువకుడు కామవాంఛలు పటాపంచలయ్యాయి. కన్న తల్లి లాంటి వదిన అలా కళ్ళ ముందు కనిపించేసరికి తెలియని వైరాగ్య జ్వాలలు అతని మనసంతా ఆవరించాయి. ఛీ, ఈ పాడు శరీరం కోసం తల్లిలాంటి వదినను ఇంత పరీక్షకు ఒడిగట్టించానా అనుకున్నాడు. మరుక్షణమే విరాగి అయిపోయి సత్యాన్వేషణ వైపు సాగిపోయాడు. ఆ యువకుడే యోగి వేమనగా మారిన భోగి వేమారెడ్డి. మగువపై మోహావేశంతో మైమరిచిపోతున్న అలాంటి ఎందరో కాముకులకు హితవు పలుకుతూ ఆదిశంకరాచార్యులు భజగోవింద శ్లోకపరంలో నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం భజ గోవిందం అంటూ రచించారు. వక్షోజాలతో కూడిన మగువల నాభి ప్రదేశాన్ని చూసి మోహావేశాన్ని పొందకు. అదంతా మాంసము, కొవ్వు తదితర హేయమైన పదార్థాలతో కూడిన వికారమేనని మనస్సులో పదే పదే తలుచుకుంటూ ఉండు అని ప్రబోధిస్తున్నారు. భోగదృష్టి వల్లే కామభావాలు. తనను ఆ అమ్మవారి అనుంగు పుత్రుడిగా భావించుకొని ఆమెను ఆరాధిస్తూ సౌందర్యలహరి లాంటి అజరామమైన స్తోత్రాలను ఎన్నింటినో ఆసువుగా రచించారు శంకర భగవత్పాదులు. అలాంటి ఆ మహానుభావుడు జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీలపై నిరసనతో ఈ శ్లోకం చెప్పారనుకుంటే పొరపాటు. వారు మనిషివి మనోవికారాలను ఎత్తిచూపుతూ సాధారణంగా స్త్రీలను పురుషులు, పురుషులను స్త్రీలు చూసే కామదృష్టిని దునుమాడారు. మోహంతో మనం అపురూపమనుకుంటున్న దేహం, దీని యొక్క యథార్థ స్వరూపమేంటో వివరించారు. ఈ భావం మనసులో నిరంతరం పాదుకొని ఉంటే పాశవికత జనించదు. శ్రీరామచంద్రుడు కూడా యవ్వనంలో స్త్రీ వ్యామోహంపై పరమ వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తూ సభాసదుల ముందు ఈ కామక్రోపాల గురించి చెబుతూ, కేశపాశాలనే చీకట్లతోనూ, చంచల నేత్రాలనే నక్షత్రాలతోనూ, ముఖమనే పూర్ణ చంద్రునితోనూ, నవ్వులనే పువ్వులతోనూ విలసిల్లే కామిని అనే దీర్ఘయామిని పురుషుని బుద్ధి మోహగ్రస్తం కావిస్తుంది. వాళ్లను ధర్మకార్యాల నుంచి విముఖులను చేస్తుంది. చివుళ్ల వంటి చేతులు, తుమ్మెదల వంటి కన్నులు కలిగి విషలతను బోలిన కాంత చెంత చేరిన వాళ్లను ఉన్మాదంతో వివసులను చేస్తుంది. ఆశతో కలుగులోని పామును బయటికి లాగే ఎలుగుబంటిలాగా విలాస చేష్టలతో కాంత విటులను తన వైపు ఆకర్షించుకుంటుంది. కాముడనే కిరాతుడు మోహగ్రస్తులైన నరులని, పక్షులను పట్టుకోవడానికి వనితలని వలలు పన్నుతున్నాడు అంటాడు. వీడని వికారాలు, మోహాన్ని ప్రేరేపించే ఈ సుందర దేహం ఎప్పటికైనా కాటిపాలు కావాల్సిందే కదా
అయినా మనిషి ఈ అశాశ్వత శరీరం నుంచి ఏదో ఆనందాన్ని ఆస్వాదించాలని అర్రులు చాస్తూ ఉంటాడు. శరీర సుఖాల కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. మోహావేశంతో ఎంత నీచానికైనా దిగజారుతాడు. దేవతా స్త్రీలను అనుభవించినా వ్యామోహం కొంచెమైనా నశింపదు. సాక్షాత్తు బ్రహ్మ పదవి లభించినా అధికారమనే ఆశ చావదు. సకల లోకాలను మింగినా కోపం పోదు. కావున ఈ కామ క్రోధ మోహాల వలన లభించే సుఖాలు నాకు వద్దు. నిన్ను సేవించి ఈ పాపమనే సముద్రాన్ని నేను దాటుతాను అని తీర్మానించుకుంటాడు. అయితే ఈ విజ్ఞతా వివేకం కొరవడే ఎందరో ఇంద్రియ ప్రచోదనాలతో పక్కదారులు పడుతూ ఉంటారు. అందుకే మాంసపు బొమ్మలు పన్నే మాయా పాశాలకు చిక్కి మోహావేశాలకు లోను కావద్దని శంకరాచార్యులు నిష్కర్షగా హెచ్చరించారు. స్త్రీమూర్తిని భోగవస్తువుగా చూడడం మన కుసంస్కారం. పతితగా భావించే వనితలోనూ అంతరాంతరాల్లో ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. తమ ప్రారబ్ధ ఫలంగా భోగినులుగా పుట్టినా తమ పావన జీవనంతో ధన్యత నొందిన దివ్యాత్ములెందరో. పాండురంగడి భక్తురాలు కన్హోపాత్రే ఇందుకు నిదర్శనం. వేశ్యల ఇంట జన్మించిన ఆ మానని ధనానికి మానాన్ని అమ్ముకునే అభాగిని కాదు. పరమాత్మ సౌందర్యం ముందు తన అశాశ్వతమైన దేహ లావణ్యాలు దుమ్ము ధూళితో సమానమని నమ్మిన పుణ్యాత్మురాలు. ఆ రోజుల్లో బీదర్ నవాబు సిరి సంపదలతో కన్హోపాత్ర సౌందర్యాన్ని తూచాలని ప్రయత్నించాడు. కానీ పాండురంగడికే అంకితమైన తాను పాపిష్టి సుఖాల కోసం పరుల పంచిన చీరనని నిర్ధారించుకుంది. చివరకు నిర్బంధంతో ఆమెను వశం చేసుకోవాలని ప్రయత్నించిన రాజులను ధిక్కరించి పండరీపుర దేవాలయంలో తలదాచుకుంది. తుదకు తన పంచప్రాణాలను ఆ పాండురంగడి పరం చేసింది. పాండురంగ ఆలయానికి దక్షిణం వైపున కన్హోపాత్ర పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ఆమె పావన జీవనానికి ప్రతీకగా ఆ సమాధిపై ఒక వింత మాను మొలిచింది. ఈనాటికి ఆ చెట్టు పేరేమిటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కానీ ఆ సమాధిని సందర్శించినప్పుడల్లా సౌందర్యం శాశ్వతం కాదన్న కన్హోపాత్రపై పాండురంగడు కురిపించిన కరుణే స్ఫురిస్తుంది. ఇలాంటి పావన చరితలను స్మరించుకుంటూ ఉంటే మనస్సు భోగం నుంచి భగవంతుడి వైపు మరలుతుంది. వనితల్ని చూడగానే వైరాగ్యంతో వేమనలా మారిపోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కనిపించిన స్త్రీనల్లా కామభావంతో చూడకుండా సంస్కార స్పృహతో నాగరికత కలిగిన మనిషిగా ప్రవర్తిస్తే చాలు. అందుకే శంకరాచార్యులు మరలా శరీర అశాశ్వతత్వాన్ని గుర్తు చేసుకుంటూ నిగ్రహాన్ని పాటించమంటున్నారు. అయితే ఈ రోజుల్లో కామ అర్థ విషయాల్లో ధర్మభద్రత వల్లే మనిషి వికృత చేష్టలకు పాల్పడుతూ రాక్షసులను మించి పాశవికంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే భజగోవిందంలో భగవత్పాదులు నిష్కర్షగా తీవ్ర స్వరంతో నిన్ను మైమరిపించే ఆ మరలులన్నీ మరుభూమికి చేరుకునేవేనని చర్విత చర్వణంగా చెబుతున్నారు. అదే భావనతో భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస కూడా తమ వద్దకు వచ్చిన భక్తులతో ఎందుకు ఈ దేహంపై అంత భ్రాంతి, ఈ తనువులో ఏముంది, అశాశ్వతమైన పదార్థాలు అశుద్ధాలు అంతే కదా, ఈ దేహంలో ఆత్మస్వరూపంగా నెలకొని ఉన్న ఆ జగన్మాతను దర్శించండి. అప్పుడు కామవాసనలు అడుగంటిపోతాయి. పరాయి స్త్రీని సోదరిగానో మాతృమూర్తిగానో భావించుకోమని, అమ్మా అని సంబోధనను జతచేసి మాట్లాడమని సూచించేవారు. అంతటి సంస్కార స్పృహ మనలో కలిగినప్పుడు ఏ వికారాలు మనల్ని విచలితులను చెయ్యలేవు. హరే కృష్ణ.